తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులోని దేవుని సన్నిధికి కనబడును. ఈ యొక్క జులై మాసంలో ఈ మొదటి తేదీన దేవుడు తన వాక్యము ద్వారా మనకిస్తున్న మాట, తన వాక్యం ద్వారా మనకిస్తున్న అభయహస్తము, తన వాక్యం ద్వారా మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేనిని దీవెనలతో కప్పుతుందని, మిమ్మల్ని దీవెనలతో కప్పుతుంది. ఆయన సంఘాన్ని దీవెనలతో కప్పుతుంది. మీ కుటుంబాలను దీవెనలతో కప్పుతుంది. మీరు చేసే పనుల్ని, మీ ఆఫీసులు, మీరు ఎక్కడైతే పనిచేస్తూ ఉంటారో ఆ ప్రాంతమంతా దీవెనలతో కప్పబడునుగాక. ఆమేన్. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. గడిచిన కాలం చూసుకుంటే ఎండాకాలం మనం ఎండాకాలంలో విపరీతమైన వేడి ఉంటుంది, విపరీతమైన ఉక్కపోత ఉంటుంది.